హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మీకు యూట్యూబ్ రిలేటెడ్గా ఉండే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను అండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు స్టార్టింగ్ నుంచే యూట్యూబ్తో పాటు వెబ్సైట్ మెయింటైన్ చేయడం ద్వారా మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఎందుకంటే కేవలం మీరు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడమే కాకుండా మీ యూట్యూబ్ ఛానల్కి ఒక వెబ్సైట్ అనేది ఉంటే దాని ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ని ఉపయోగించి మీ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది ఏ విధంగా తీసుకురావాలి, అలా వచ్చిన ట్రాఫిక్ తోటి మనం మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలని ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఎటువంటి అమౌంట్ పే చేయకుండానే మీరు ఇంటి దగ్గరే ఉండి వీడియోస్ చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అనేవి నేర్చుకొని మీరు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసి కేవలం 3 నుంచి 6 నెలల్లోనే మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, సందీప్ 360 టెక్. ఈ యూట్యూబ్ ఛానల్కి నేను ఒక వెబ్సైట్ అనేది లింక్ చేసి మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో అదే నా బిజినెస్ వెబ్సైట్ digitalkhammam.com. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నేను ఈ వెబ్సైట్ని ఉపయోగించి నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం, సర్వీస్ని ప్రొవైడ్ చేయడం చేస్తున్నాను. సో వన్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా వెబ్సైట్ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాను. సో ప్రమోట్ చేసిన కొద్దీ నా వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అనేది ఇంతకుముందు ఉన్న దానికంటే రెట్టింపు అవడం జరిగిందనమాట. సో అది ఎంత పెరిగింది, దానివల్ల నేను అమౌంట్ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తున్నానని మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను అందరికీ సజెస్ట్ చేసే హోస్టింగ్ అండి, సైక్లోన్ హోస్టింగ్. సో సైక్లోన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే మీరు ఈజీగా వెబ్సైట్స్ని మెయింటైన్ చేసుకొని డిజైన్ చేసుకోవడానికి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే సైక్లోన్ అనేది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వర్డ్ప్రెస్ని ఉపయోగించి మనం నచ్చిన విధంగా వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను చాలా వీడియోస్ పెట్టానండి. మీరు చెక్ చేసినట్టయితే కనుక వెబ్ హోస్టింగ్ అదేవిధంగా వర్డ్ప్రెస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నా వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ మీకు చూపించబోతున్నాను. కనిపిస్తుంది కదండి, నేను ఈ వెబ్సైట్ అనేది సైక్లోన్కి చేంజ్ అవ్వడం అనేది November 24, 2019లో జరిగింది. సో నవంబర్ నుంచి మనం డేటాబేస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ఏం చేయాలంటే సైట్ టూల్స్ అనే ఆప్షన్ ఉంది, సైట్ టూల్స్ మీద క్లిక్ చేయండి. సైట్ టూల్స్ మీద క్లిక్ చేసిన మనకి ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇది సైక్లోన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సైట్ టూల్స్ అనే ఒక అడ్వాన్స్ ఆప్షన్ అండి. వేరే హోస్టింగ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే కనుక cPanel అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉండి మీకు కన్ఫ్యూజ్ అవుతారనమాట. బట్ దీంట్లో మాత్రం మీకు అటువంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సింపుల్గా ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్స్ని ఉపయోగించి మీ వెబ్సైట్ని టోటల్గా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వెబ్సైట్ యొక్క స్టాటిస్టిక్స్ చూడాలి అనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, స్టాటిస్టిక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ట్రాఫిక్ చెక్ చేయాలనుకున్నాం, ట్రాఫిక్ అనేదాన్ని మనం క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక రావడం జరిగిందండి. సో మనం మే నెల కాదు, నేనేం చేస్తున్నా అంటే మనం నవంబర్ నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి ఫస్ట్ నవంబర్లో నాకు ఎంత ట్రాఫిక్ వచ్చిందో మీకు చూపించబోతున్నాను. సో అప్పటికి మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. సో నవంబర్లో నాకు కేవలం 87 మంది రావడం జరిగిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది యూనిక్ విజిటర్స్ నవంబర్ నుంచి, ఎందుకంటే మనం November 23 నుంచి మనకి డేటాబేస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి. సో డిసెంబర్లో ఎంతమంది వచ్చారు, సో డిసెంబర్ ఓకే. సో మీకు చూడొచ్చు 339. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక 2020 జనవరి. సో 4/28 ఫిబ్రవరి. సో 337. సో ఫిబ్రవరిలో మళ్ళీ మనకి తగ్గింది, ఎందుకంటే ఆ మంత్లో నేను వీడియోస్ అనేది చేయలేదండి యూట్యూబ్లో. సో ఆ మంత్ టోటల్గా నేను ఒక్క వీడియో కూడా పెట్టడం జరగలేదు. సో కాబట్టి నాకు అక్కడ డ్రాప్ అయిందనమాట. తర్వాత మీరు చూసినట్టయితే మార్చ్లో చూడండి మళ్ళీ మనకి 446. అగైన్ ఏప్రిల్. సో ఏప్రిల్ అంటే మనకి లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్లో మనం చూసినట్టయితే కనుక 1325 పీపుల్ రావడం జరిగింది. సో చూసారు కదా, మనకి యూట్యూబ్ ఛానల్ ఉపయోగించి నేను నా వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా ఎవ్రీ మంత్ నా విజిటర్స్ అనేవాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు యూనిక్ విజిటర్స్ అండి. అంటే లాస్ట్ మంత్ వచ్చిన వాళ్ళు కాదు, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు. రెగ్యులర్గా మనం వచ్చే వాళ్ళు కాకుండా మనకి కొత్తగా వచ్చే వాళ్ళు మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఏ రోజు ఎంతమంది వచ్చారు, ఏంటి, ఎన్ని పేజ్ వ్యూస్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. April 1 నుంచి April 30 వరకు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో పేజ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది చెక్ చేశారు, ఎంతమంది విజిటర్స్ ఉన్నారు, ఎంత జీబీ మనకి దానికి స్పెండ్ అయింది, బ్యాండ్ విత్ అనేది. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం మేలో చూసినట్టయితే కనుక May 8 అండి. సో 8 వరకు నాకు వచ్చిన ట్రాఫిక్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చార్ట్ రూపంలో చూపిస్తున్నాను. సో 700 పీపుల్ రావడం జరిగింది.
సో ఈ విధంగా మీ వెబ్సైట్కి ఎవ్రీ మంత్ ట్రాఫిక్ పెంచుకోవడం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే నేనేం చేస్తున్నట్టు నా వెబ్సైట్లో ఎటువంటి యాడ్స్ అనేవి రన్ చేయట్లేదు, ఎందుకంటే నా వెబ్సైట్ అనేది బిజినెస్ వెబ్సైట్ అండి. అందుకని నేను గూగుల్ యాడ్సెన్స్ కానీ ఇటువంటి ఏవైనా యాడ్స్ రన్ చేయట్లేదు. నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నా అంటే నేను హోస్టింగ్ని సేల్ చేయడం ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను గోడాడీ యూస్ చేయడం జరిగిందండి. సో గోడాడీ అనేది నేను ఎవ్రీ ఇయర్కి 12,000 రూపీస్ క్లౌడ్ హోస్టింగ్ ఉపయోగించి నేను మెయింటైన్ చేయడం జరిగింది. బట్ దాంట్లో నాకు చాలా డ్రాబ్యాక్స్ అనేవి రావడం జరిగింది. అంటే మాల్వేర్ అటాక్స్ కానీ, కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడం, 24 అవర్స్ మనకు వాళ్ళకి అవైలబుల్లో ఉండకపోవడం, ఆ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవడానికి మనం చాలా టైంని స్పెండ్ చేయడం. సో ఈ విధంగా నాకు చాలా ప్రాబ్లమ్స్ నాకు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది రావడం జరిగింది. సో నాకు ఏది బెటర్గా ఉంది, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఏది బెటర్గా ఉందని చెక్ చేస్తుంటే నాకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అని నేను వెరిఫై చేసిన తర్వాత సైగ్రౌండ్ అనేది రావడం జరిగిందండి. సైగ్రౌండ్ అనేది వరల్డ్లోనే టాప్ 10 సర్వీస్ ప్రొవైడర్స్లో ఒకటి. సో వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే ఫస్ట్ 1 ఇయర్ వరకు మాత్రం మీకు చాలా తక్కువ కాస్ట్లో అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మీకు వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే నేను సైగ్రౌండ్కి రావడం జరిగింది. సైగ్రౌండ్లో మనం ఒక వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయాలంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మనం ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేయాలంటే సైగ్రౌండ్లో ఫస్ట్ ఇయర్ అండి. సో తర్వాత నుంచి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఎవ్రీ మంత్ $3.95 అవుతుంది. రెగ్యులర్ ప్రైస్ అయితే కనుక మనకి $11.95. సో ఫస్ట్ ఇయర్ మాత్రం మన వీళ్ళు చాలా తక్కువ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎలా ఉందో తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఈ $3.95 ఇంటూ 12 అంటే మనం 12 నెలలు మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి ఎంత అవుతుందంటే $47.4 అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ మనకి $50. సో $50 మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్టయితే కనుక $3,778. సో ఈ విధంగా నేనేం చేస్తున్నాను, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ లింక్ ద్వారా వెళ్ళి వెబ్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేసినట్టయితే నాకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో కమిషన్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏంటి, ఎంత కమిషన్ వచ్చింది అనేది కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేశానండి, మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదండి. ఒక్క సేల్తో $3,500 అనేసి నేను పెట్టడం జరిగింది. $3,500 వన్ సేల్ అఫిలియేట్ కమిషన్ అనేసి పేమెంట్ ప్రూఫ్ అనేసి ఇక్కడ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా దాంట్లో నాకు ఎంత కమిషన్ వచ్చింది, సైగ్రౌండ్ వాళ్ళు ఎంత ఇచ్చారు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, సో అవన్నీ కూడా నేను క్లియర్గా పెట్టాను అనమాట. సో ఈ విధంగా నాకు అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక అఫిలియేట్ మార్కెటింగ్ కాదు వేరేది ఏమైనా చేయాలనుకుంటే మీరు గూగుల్ యాడ్స్ అనేవి డిస్ప్లే చేయొచ్చండి. ఎందుకంటే మీకు వచ్చే ట్రాఫిక్ అనేది ఎవ్రీ మంత్ సో పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక 6 months 7 months మీరు మంచిగా మీ వెబ్సైట్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టి యూజర్స్కు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ మీరు పెట్టినట్టయితే కనుక మీకు చాలా వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు యూట్యూబ్ నుంచి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నా ఛానల్లో కేవలం 246 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారండి. ఆ 246 మంది సబ్స్క్రైబర్స్తోనే నేను ట్రాఫిక్ అనేది పోయిన నెల 1,320 తెచ్చుకోవడం జరిగింది. ఒకవేళ నా వెబ్సైట్కి ఒక 1000 మెంబర్స్ లేదా ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్యూచర్లో. సో అయిన తర్వాత నా ట్రాఫిక్ ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది. అంటే 1 monthలో మనకి 10,000 20,000 ట్రాఫిక్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో 10,000 20,000 ట్రాఫిక్ వస్తే మీకు యాడ్సెన్స్ నుంచి ఫుల్ రెవెన్యూ రావడం జరుగుతుందండి. ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు సేల్స్ అనేవి చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో స్టార్ట్ చేసినప్పటి నుంచే మీరు వెబ్సైట్ అనేది కూడా మెయింటైన్ చేసుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ దాంట్లో పెట్టి మీ యూట్యూబ్ ఛానల్ యొక్క అథారిటీ పెంచుకోవడానికి, అదేవిధంగా మీ వెబ్సైట్ యొక్క అథారిటీ పెంచుకోవడానికి కూడా ఇవి రెండు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒకటి మీరు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు, అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగించి మీ వెబ్సైట్ నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, యూట్యూబ్ ఛానల్కి వెబ్సైట్ అనేది ఉంటే మనకి ట్రాఫిక్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎంత ఈజీ అవుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నా వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా అదేవిధంగా మీకు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే విధంగా నేను వీడియోస్ పెడుతున్నాను. ఎటువంటి రిఫరల్ వీడియోస్ అనేవి నా దాంట్లో పెట్టను, ఎందుకంటే మీరు రిఫరల్ వీడియోస్ చూసి వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోవడం తప్ప దానివల్ల మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి ఉండవు. వన్స్ మీరు ఇలాగా ప్యాసివ్ ఇన్కమ్ రియల్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ మీద మీరు వెళ్ళినట్టయితే కనుక మీకు లైఫ్ టైం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి నేను ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కారణాలు ఇవే అండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని లైఫ్లో కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ప్రతి ఒక్క వీడియో కూడా హెల్ప్ఫుల్గా ఉండాలనేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, మన యూట్యూబ్ ఛానల్తో పాటు వెబ్సైట్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఒకవేళ మీరు వెబ్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే గూగుల్లో digitalcommand.com అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది, మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇవి రెండు కూడా నా అఫిలియేట్ లింక్స్ అండి, దీంట్లో నేను దాయాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మీరు ఈ లింక్స్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసినా ఇలా పర్చేస్ చేసినా మీకు సేమ్ ప్రైస్ అనేది పడుతుంది అనమాట. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎవరైతే ఈ లింక్స్ ద్వారా వెళ్ళి నా సపోర్ట్ తీసుకొని వాళ్ళు వెబ్సైట్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను ఫ్రీగా
ఎటువంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయకుండానే సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ టైంలో అయినా సరే మీకు వెబ్సైట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏం చేయాలి, సో ఆ సపోర్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి హోస్టింగర్. సో హోస్టింగర్ అనేది cPanel అనే ఆప్షన్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం మీరు మెయింటైన్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా సైట్గ్రౌండ్ అనేది సైట్ టూల్స్ అనే అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా మీ వెబ్సైట్ని కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను పర్సనల్గా కూడా సైట్గ్రౌండ్ ఉపయోగిస్తున్నాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే నా వెబ్సైట్స్ అండ్ దెన్ నా హోస్టింగ్లో చెక్ చేసి మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అనేది లింకప్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాట్సాప్ చేసి ఫ్రీగా మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా తక్కువ కాస్ట్ హోస్టింగ్ అనేది కావాలి అనుకుంటున్నారు, అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అండి. సో ఈ ఆఫర్ వల్ల నాకు పెద్ద బెనిఫిట్ ఏముండదు, బట్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ నేను ఎంకరేజ్ చేయాలి, అందరికీ యూస్ఫుల్గా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి నేను ఈ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం నెలకి ₹100 ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు ఎక్కువ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం ₹100 ఇన్వెస్ట్మెంట్తోనే మీకు డొమైన్ ప్లస్ హోస్టింగ్, సో డొమైన్ అనేది .com డొమైన్ ప్రొవైడ్ చేస్తానండి, అది కూడా GoDaddy నుంచి ప్రొవైడ్ చేస్తాను. సో హోస్టింగ్ అనేది సైట్గ్రౌండ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సైట్గ్రౌండ్ హోస్టింగ్ వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించబోతున్నాను. సో మీరు ఇక్కడ చూసినైతే మీకు ఈ స్టార్టప్ ప్లాన్, సో ఇందాక మనం అనుకున్నాం కదా ₹3,700 అవుతుందన్నా కదా, ఈ ప్లాన్ని మీకు కేవలం ₹1,200కే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ GoDaddy డొమైన్స్. ఒకవేళ మీరు డొమైన్ అనేది సపరేట్గా పర్చేస్ చేయాలనుకుంటే ₹500 నుంచి ₹1,000 అవుతుందండి. సో డొమైన్ మరియు హోస్టింగ్ రెండూ కలిపి నేను కేవలం నెలకి ₹100 అంటే సంవత్సరానికి ₹1,200తో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే సైట్గ్రౌండ్ హోస్టింగ్లో నేను ప్రొవైడ్ చేయడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటని మీకు చూపించబోతున్నాను. ఆల్ ఎసెన్షియల్ ఫీచర్స్ అని ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసినట్టే మనకు కనిపించడం జరుగుతుంది. సో 24/7 సపోర్ట్. ఒకవేళ మన వెబ్సైట్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే 24/7 వీళ్ళు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనం చూసినట్టయితే ఫ్రీ SSL అండ్ HTTPS. మన వెబ్సైట్కి SSL అండ్ HTTPS అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గూగుల్లో ర్యాంక్ చేయాలి, అదేవిధంగా మన వెబ్సైట్ అనేది సెక్యూర్గా మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ ఇవి రెండు కావాలి. తర్వాత చూసినట్టయితే 30 days మనీ బ్యాక్ గ్యారంటీ. ఈ 30 days మనీ బ్యాక్ గ్యారంటీ అనేది కేవలం మీరు పర్సనల్గా ఒక వెబ్సైట్ హోస్టింగ్ మీరు పర్చేస్ చేసినట్టయితే సైట్గ్రౌండ్ నుంచి అప్పుడు మీకు అవైలబుల్ ఉంటుందండి. అంటే 30 రోజుల్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మీకు నచ్చకపోతే మీరు ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకొని మీ మనీని మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. తర్వాత మీరు చూసే ఫ్రీ ఈమెయిల్ అకౌంట్. ఈమెయిల్ అనేది మనం రెగ్యులర్గా ఉపయోగిస్తూనే ఉంటాం, బట్ అది ఎలా ఉంటుందంటే sandeep@gmail.com లేదా 123@gmail.com ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కానీ మీరు ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేసేటప్పుడు మీకంటూ ఒక వెబ్ మెయిల్ అనేది అవసరం అవుతుందండి, దాన్ని కూడా వీళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుందంటే info@digitalkhammam.com అంటే మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకు వెబ్ మెయిల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీరు చూసినట్టయితే అన్మీటెడ్ ట్రాఫిక్. సో మనకి ట్రాఫిక్ గురించి కానీ ఎంత ట్రాఫిక్ వచ్చినా మన వెబ్సైట్ లోడ్ అవ్వకపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అండ్ దెన్ ఇంకో అడ్వాన్స్ ఆప్షన్ మనకి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే Cloudflare CDN. సో CDN అంటే ఏంటి, అది మన వెబ్సైట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక వీడియో చేయడం జరిగింది ప్రీవియస్గా, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా హోస్టింగ్ ప్రొవైడర్స్ CDNని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయాలంటే కేవలం వీళ్ళు మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఫ్రీ డైలీ బ్యాకప్స్. మన వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఫ్రీగా డైలీ బ్యాకప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా SSH యాక్సెస్ అంటే మన వెబ్సైట్స్ అనేవి చాలా ఫాస్ట్గా లోడ్ అవడం కోసం టెక్నికల్ టర్మ్లో ఈ SSH యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో అన్ని విధాలుగా కూడా మనకి ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఒకవేళ మీకు తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, కేవలం పర్ ఇయర్కి ₹1,200లోనే డొమైన్ ప్లస్ హోస్టింగ్ రెండూ కావాలి అనుకుంటే డైరెక్ట్గా నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసినట్టయితే కనుక నేను మీకు చాలా తక్కువ కాస్ట్కి డొమైన్ ప్లస్ హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు పర్సనల్గా కావాలి, మీకంటూ సపరేట్గా హోస్టింగ్ అనేది కావాలి అనుకుంటే మీరు ఈ బేసిక్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ బేసిక్ ప్లాన్ వచ్చేసి కేవలం 1 వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రోబిగ్ అని కనిపిస్తుంది. సో ఈ గ్రోబిగ్ అనేది మీరు మల్టీ వెబ్సైట్స్ అంటే మీరు ఒక 10 to 15 వెబ్సైట్స్ కూడా మెయింటైన్ చేసుకోవడానికి ఈ గ్రోబిగ్ ప్లాన్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనికి ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు, సపోర్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి, సో ఈ ఒక యూట్యూబర్కి వెబ్సైట్ అనేది ఉంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో ఈ వెబ్సైట్ అనేది పర్చేస్ చేసేటప్పుడు మనం ఎటువంటి ఫ్యాక్టర్స్ చూడాలి, సో అలా ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను చాలా వీడియోస్ పెట్టానండి. మీరు వీడియోస్ అన్ని చెక్ చేసినట్టుగా ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు CDN అనేది ఏ విధంగా లింకప్ చేసుకోవాలి, సో యూట్యూబ్కి టైటిల్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, బిజినెస్ మెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, సో తక్కువ రేటుకి వస్తుందనేసి కొనకండి, ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యాకర్స్ నుంచి మన వెబ్సైట్ని ఏ విధంగా కాపాడుకోవాలి, సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ రియల్ ఎస్టేట్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.